మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. నటుల్లో వరుసగా వివాదాల్లో నిలిచేటువంటి నటులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రకాష్ రాజ్. భాష గురించైనా భగవంతుడి గురించైనా కానీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తనకు అనిపించింది మాట్లాడతాడు. పక్కన వాళ్ళ మనోభావాలతో సంబంధం లేకుండా కూడా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఉంటాయి. మరోసారి కూడా భగవంతుడు రామ లక్ష్మణులను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. దేశంలో సామాజిక రాజకీయ పరిస్థితుల మీద మాట్లాడుతూ రామాయణం మీద హాట్ కామెంట్స్ చేశారు ప్రకాష్ రాజ్. రాముడు లక్ష్మణుడు నార్త్ ఇండియాకు చెందినటువంటి వారంటూ కూడా ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రామాయణాన్ని భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో రామలక్ష్మణులు పూజించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాంతానికి చెందిన వాడే రామలక్ష్మణుడు అన్నట్లుగా ఉంటారు. అలాంటిది ఒక ప్రాంతానికి చెందినటువంటి వారు నార్త్ నుంచి సౌత్కి వచ్చారన్నట్లుగా కూడా రామలక్ష్మణుల్ని ఒక ఏదో సినిమాలో క్యారెక్టర్ లాగా తాను పోలుస్తూ సంబోధించడం మాత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉంది. ఆ రామలక్ష్మణ భక్తుల మనోభావాలను ఇది దెబ్బతీస్తుంది. దక్షిణాదిలో గిరిజనుడైనటువంటి రావణుడు పొలంలోకి వెళ్లి పండ్లు తినడంతో వివాదం చెలరేగిందంటూ ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆ సమయంలో జీఎస్టీ కట్టాలంటూ శూర్పణఖ డిమాండ్ చేసిందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇక ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ అనే అంశాన్ని విమర్శిస్తూ రామాయణ పాత్రను కోట్ చేశారు ప్రకాష్ రాజ్. చెప్పినటువంటి అంశం పూర్తిగా కూడా తన వ్యక్తిగతం లేకపోతే చాలా మందికి నచ్చేటువంటి అంశం అయినప్పటికీ కూడా దాన్ని పోల్చిన విధానం మాత్రం పోలిక మాత్రం ఏ మాత్రం కూడా యాక్సెప్టబుల్గా లేదు. దీని మీద తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి హిందూ సంఘాలు. మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందూ సంఘాలు. ఇక ప్రకాష్ రాజ్ పై పలు చోట్ల ఫిర్యాదులతోనైతే ఇప్పుడు కేసు నమోదవటం జరిగింది. ఒకసారి ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలను మనం విందాం. I don't want to talk about Umar Khalid today. Everybody speaks, we all know who he is. Those kids, today they rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanakha and Ravana ant come. And Shurpanakha is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. After they have eaten, they come and this Rama Lakshmana says, hey, Lucky. Rama calls Lakshmana Lucky. Hey, Lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates Shurpanakha and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I am Rama from north. Yeah, I am Ravana from south. Nice meeting you. These children said politics. You guys want to come, don't force your Hindi. Learn Malayalam, no? You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. We will do a beef festival. Hello. Come, do something, work something, respect our culture and go. No, one nation, one religion, my dialogue. Get lost. Okay, this is our land. Behave yourselves. సో ఇక ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలను కనుక మనం చూస్తే కనుక రాముడు లక్ష్మణుడు సౌత్ ఇండియాకు వచ్చారు. నార్త్ సైడ్ నుంచి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కూడా ఒక తోటలోకి ప్రవేశించి వాళ్ళు పళ్ళు తినడానికి ట్రై చేసినప్పుడు కూడా పళ్ళు తిన్నప్పుడు ఆ ల్యాండ్ ఓనర్స్ అయినటువంటి అంటే ఆ భూ అధికారులు అయినటువంటి రావణుడు అతని చెల్లి శూర్పణఖ అక్కడికి రావటం జరిగింది. ఆ సమయంలో కూడా వచ్చిన వాళ్ళు గిరిజనులు వచ్చారని చెప్పి కూడా లక్కీ అని చెప్పి ఇక్కడ లక్ష్మణుడు లక్కీ అంటూ ముద్దు పేరుతో పిలవటం కూడా నచ్చలేదు. ఇక్కడ హిందూ సంఘాలు దీన్ని కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఆ సమయంలో కూడా పండ్లు తిన్నందుకు జీఎస్టీ కట్టమని శూర్పణఖ అడిగినప్పుడు మా దగ్గర డబ్బులు లేవని చెప్పిన క్రమంలో కూడా కొంత డిస్కౌంట్ ఇవ్వమని రామలక్ష్మణులకు చెప్పినప్పుడు డిస్కౌంట్ కట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవని చెప్పినప్పుడు సరే మీరు తిన్నటువంటి విత్తనాలను ఇక్కడ నాటి వెళ్ళినట్టు కూడా నేను రాముడిని నేను రావణ్ణి ఒకరికొకరు పరిచయం చేసుకున్నట్లుగా కూడా ఈ విధంగా కూడా ఉన్న రామాయణాన్ని వక్రీకరించడం ఏదైతే ఇప్పుడు ప్రకాష్ రాజ్ మీద తీవ్ర దుమారం లేగుతోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటని తెలుసుకుందాం.
ఎస్ వెంకట్, ప్రకాష్ రాజ్ చెప్పినటువంటి అంశం ఎలా ఉన్నా కానీ దీంట్లో పోల్చినటువంటి పోలిక మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, ప్రకాష్ రాజ్ అనగానే మనకు ముందు అతని నటన కంటే కూడా ఒకప్పుడంటే ఈ సోషల్ మీడియా రాకముందు లేదంటే ఈ వితండవాదం అంటే అందరూ అంగీకరించేటువంటి అంశాన్ని మనలో ఉన్నటువంటి కొంత ఏదైతే కొంత ఏదో టాలెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి క్రమంలో చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు మంచి నటుడుగా ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగేటువంటి నటుడిగా అతనికి ఒక మంచి గుర్తింపు ఉంది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. అలాంటిది క్రమంగా ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏదైతే అతనిలో ఉన్నటువంటి మితభావాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా బయటకు తీసుకురావడం, వీటన్నింటినీ సమాజం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తన నోటితోలను ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ అతను ఏం మాట్లాడాడు ఏంటనేది మనం ఒకసారి చూస్తే, అంటే గిరిజన తెగకు రావణుడు చెందినవాడు, ఉత్తర భారతానికి చెందినటువంటి వాడు రాముడు అనే విధంగా మాట్లాడాడు అతను. అయితే ఇప్పటికే ఈ రామాలయం కానీ లేదా ఈ దేవాలయాల గొడవలకు సంబంధించి దేశం ఎంత నష్టం చూడాలో అంత నష్టం చూసింది. దేశం ఎంత ఇబ్బంది పడాలో, మతాలు ఎంత ఇబ్బంది పడాలో, జనాలు ఎంత ఇబ్బంది పడాలో అంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఇప్పుడే అంటే ఆ రామాలయ నిర్మాణం కానీ లేదంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితి అంతా కూడా ఒక సాధారణ స్థితికి వస్తున్నటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. కానీ ఇదంతా కూడా అంటే పదే పదే ఏదో ఒక రకంగా రెచ్చగొట్టే విధంగా, అంటే ఈ నాస్తిక భావంతోనో లేదంటే ఇతర మతాల మీద అభిమానంతోనో ఒక మతాన్ని రెచ్చగొట్టాలనేటువంటి ఆలోచన విధానం అనేది ఇప్పుడు సమాజానికి ప్రమాదకరంగా మారింది. సాధారణంగా మన సరిహద్దుల్లో ఉగ్రవాదులను లేదంటే ఇక్కడ దేశంలో ఉండేటువంటి మావోయిస్టులను లేదంటే ఇంకొకరినో దేశద్రోహులుగా చూస్తూ ఉంటాం. కానీ ఆ కేటగిరీకి చెందినటువంటి మనిషి ఇతను ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్. అంటే ఇక్కడ కోట్లాది మంది హిందువులు, ఇప్పుడు హిందూ దేశంలో ఇటువంటి ఏదైతే ఉందో హిందూ దేశంగా భారతదేశం ఉన్నప్పుడు ఇటువంటి వ్యాఖ్యలే పాకిస్తానో లేదంటే ఇంకో దేశం వెళ్ళి చేస్తే అక్కడ తాట తీసేస్తారు, అక్కడ ఛాన్స్ ఉండదు, శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి చట్టాల కారణంగానో లేదంటే మన దేశంలో ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని ఇష్టం వచ్చినట్టు వినియోగించుకోవడం, సోషల్ మీడియాలో దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం లేదంటే రాయటం లేదంటే ఇటువంటి చేయడం కారణంగా అనవసరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వెంకట్, ఇక్కడ పోలిక మనం చూసినా గానీ ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అప్పుడు మనం కొన్ని అంశాలను గుర్తు తెచ్చుకున్నప్పుడు తమిళనాడులో కొన్ని ప్లేసెస్ లో కూడా అవి ప్రసారం కూడా కానివ్వలేదు. ఎందుకంటే కొన్ని చోట్ల కూడా శ్రీలంక నుంచి వలస వచ్చినటువంటి రీజన్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా రావణ్ణి కొంతమంది దేవుళ్ళనే పూజిస్తారు. సరే, ఈ అంశాలన్నీ పక్కన పెడితే, వాళ్ళ మనోభావాలను పక్కన పెడితే భారతదేశంలో మిగిలినటువంటి వారందరూ రామలక్ష్మణుల్ని ఏ విధంగా పూజిస్తారని తెలుసు. అలాంటి భారతదేశంలో ఉంటూ ఇటువంటి పోలికలు చేయటం అంటే తీవ్ర అభ్యంతకరంగా చెప్తున్నారంటే మనుషుల మనోభావాలను, అది కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా తానుండి కూడా మనుషుల మనోభావాలను లెక్క చేయకపోవటాన్ని ఏ విధంగా చూడాలి? ఇక్కడ నేను ఒక చిన్నది చరిత్రలోకి వెళ్ళి ఒక మాట మాట్లాడతాను. 1947లో ఎప్పుడైతే దేశ విభజన జరిగిందో స్వాతంత్రం తర్వాత భారతదేశానికి వదిలి వెళ్ళినటువంటి ప్రధాన దరిద్రం ఏంటి అని అంటే సెక్యులరిజం. ఈ సెక్యులరిజం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నుంచి కూడా క్రమంగా ఏంటంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళను ప్రోత్సహించడం, ఇటువంటి వాళ్ళందరూ కూడా నాస్తికులుగా కొంతమంది చలామణి కావటం. ఇప్పుడు పాకిస్తాన్ లో నాస్తికులు వీళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ లేదంటే ఇతర దేశాల్లో నాస్తికులు ఎవరన్నా ఉన్నా కానీ ఈ స్థాయిలో రెచ్చిపోయేటువంటి పరిస్థితి ఉండదు. మనం చూసాం ఇప్పుడు రామాలయానికి సంబంధించి ఎప్పుడో అంటే అక్కడ బాబరీ మసీద్ కానీ ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి కొంత వివాదం నడిచింది, చాలా వివాదం నడిచింది. దీని వల్ల హిందూ ముస్లిం గొడవలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అంతెందుకు ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ లోనే ఆకివీడులో మన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఉండి నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి నెలకొందో మనం చూసాం. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు గిరిజన తెక్కు అంటే అటు రావణుడి వాళ్ళు కూడా దానికి సంబంధించి కొంత వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో బాధపడేటువంటి అవకాశం ఉంటుంది ఆ గిరిజన తెగ అన్నప్పుడు. అలాగే మరి దానికి సంబంధించి అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు, గిరిజనులు ఎలా తీసుకుంటారో తెలియదు, లేదా రావణుడి భక్తులుగా చెప్పుకునే వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు. అలాగే ఇప్పుడు ఈ ఉత్తర భారతదేశానికి చెందిన వాడు అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో రావణుని పూజిస్తారు, లక్ష్మణుడికి పూజలు చేస్తారు, సీతమ్మదేవికి పూజలు చేస్తారు, హనుమంతుడికి పూజలు చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇతని మీద ఇప్పటికీ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేసి కనీసం అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు మనం ఏపీలో చూస్తూ ఉంటాం, ఏదో ఒక చట్టాన్ని పెట్టేసి దాన్ని ఆ చట్టంతో మొత్తం స్టేషన్లన్నీ తిప్పుతా ఉంటారు. అలా ఇప్పుడు ఇతన్ని కూడా దేశం మొత్తం కూడా కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు తిప్పితే మాత్రం అతను కొంత నోరు కంట్రోల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి మన డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ప్రకాష్ రాజ్ మీద పలు చోట్ల ఫిర్యాదులు అయితే నమోదవటం జరిగింది. భారతదేశంలో ఉంటూ కూడా అంటే ఇక్కడ మనందరం ఫాలో అయ్యేటువంటి హిందూయిజం కానీ నమ్మేటువంటి నమ్మకాలను కానీ వీటన్నిటిని కూడా ఒమ్ము చేస్తూ ఈ విధంగా కూడా అంటే రామలక్ష్మణుల్ని
ఫన్నీగా లక్కీ అంటూ కూడా మాట్లాడటం ఇవన్నీ కూడా అంటే అసలు మొత్తం రామాయణాన్నే ఒక ఇప్పుడు దాకా ఎక్కడా లేని ఒక స్టోరీని చెప్తూ కూడా అంటే రాముడికి ఎటువంటి పరిచయం జరిగింది ఏంటనేది కూడా వాల్మీకి రాసినటువంటి రామాయణంలో ఉంది. తర్వాత వాటిని ఎవరికి నచ్చినట్టుగా కూడా వాళ్ళు అనువందిస్తూ కూడా కొంతమంది కొన్ని రామాయణాలు రాశారు. కానీ ఈ రకమైన పోలిక ప్రకాష్ రాజ్ చెప్పటం మాత్రం ఇటు అందరికీ కూడా ఆగ్రహాన్ని కలగజేస్తుందని చెప్పొచ్చు. రాముడు ఏదో ఒక ప్రాంతానికి చెందినటువంటి వారు అన్నట్లుగా కూడా ఒక అంటే ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం భాషాపరంగా మాట్లాడుతూ కూడా అంటే ఎప్పుడు కూడా భాషని సపోర్ట్ చేస్తూ వస్తాడు ప్రకాష్ రాజు. ఇక ఈ విధంగా అంటే చిచ్చు రేపేటువంటి అంశాలను ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలను ఒక పథకాలు రాలేదు ప్రశ్నించండి, వాటి మీద ఇలాంటివి చేయండి, వాటిని పోరాడి తెచ్చుకోండి, అంతేగాని ఈ విధంగా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాత్రం ఒక బాధ్యతాయుతమైనటువంటి నటులు కానీ బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు మాట్లాడితే దాన్ని అనేక మంది చూస్తారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నవ్వుతూ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా డెఫినెట్గా కూడా మనోభావాలను దెబ్బతీసే అంశాలు కానీ హిందూ సంఘాలు చూస్తూ ఉన్నాయి. ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వేరే ప్రాంతాల్లో కానీ వేరే దేశాల్లో కానీ మనం చూసినప్పుడు అక్కడ ఇప్పుడు భారతదేశం అంటే హిందూయిజం, అదే ఇప్పుడు ముస్లిం కంట్రీస్కి వెళ్తే అక్కడ ముస్లిం కంట్రీలో అక్కడ అల్లాని నమ్ముతూ ఉంటారు. మరి అల్లా మీద జోక్స్ వేస్తే అక్కడ ఊరుకుంటారా? మరి ఇక్కడ హిందూ దేవుళ్ళ మీద జోక్స్ వేస్తే ఎందుకు ఊరుకుంటున్నారు? ఇటువంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతూ ఉన్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రకాష్ రాజ్ చెప్పినటువంటి అంశం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.